సరే, మంచిదండి. ఇప్పుడు వచ్చినటువంటి సహోదరులకి సహోదరుమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబమునకు మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మధ్యాహ్న కాల సమయాన ఒక మంచి మన సంఘంలో దేవుడు మన సహోదరుడు కోటేశ్వరరావుని మల్లేశ్వరుని ప్రేమించి ఒక మంచి కుమారుడిని దయచేయడం జరిగింది. చాలా మంచి విషయం. ఉన్న తర్వాత చాలా ఆనందం వేసింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అయినా కానీ దేవుడు వాళ్ళ ఇంట్లో మంచి కార్యాన్ని జరిగించాడు. అందునిమిత్తం మనందరం కూడా ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ కుటుంబం కూడా వాళ్ళ తండ్రి గారిని విడిచిపెట్టి ఆయన చనిపోవడం జరిగింది. తాతగారు చాలా సంవత్సరాలు అయినా కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇలా సంఘాన్ని పిలిపించుకొని ఇలా జ్ఞాపకార్థ కూడికలుగా ఏర్పాటు చేసుకొని మన సంఘానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క కుటుంబం గురించి కూడా మనం మన అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే సందర్భానుసారంగా మనం ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికని ప్రారంభించుకుందామండి. మనం ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏంటిదంటే మరణం తర్వాత మనిషి యొక్క జీవితం ఏంటి. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. చనిపోకుండా ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టినటువంటి వ్యక్తి ఇప్పటివరకు కూడా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఒకరి ముందు ఒకళ్ళు వెనకాల ఎప్పటికైనా కానీ మనిషి చనిపోవాల్సిందే. అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 30 సంవత్సరాల, 10 సంవత్సరాలు అనేది అది ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. మన ఆధీనంలో లేదు. మన చేతుల్లో మన శక్తి సామర్థ్యాల ప్రకారంగా లేదు. అది దేవుడి ఆధీనంలో ఉంది. ఇన్ని కాలాలు కొంతమంది చిన్నపిల్లలే చనిపోతారు, కొంతమంది వయసుకు వచ్చిన వాళ్ళు చనిపోతారు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా చనిపోతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంతవరకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద ఈ ఆరిన నేల మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే. ప్రతి జంతువు కూడా చనిపోవాల్సిందే. సరే, జంతువుల విషయం తర్వాత పక్కన పెడదాం. ముందు మనిషి గురించి ఆలోచన చేద్దాం. మనిషి మొట్టమొదటిగా దేవుడు ఆదాము గారిని మట్టి ద్వారా తయారు చేసి ఎప్పుడు ఆయన జీవించేటువంటి ఒక మనిషిగా ఏర్పడ్డాడంటే ఆయన యొక్క నాసికారంధ్రములో, అంటే ఆయన యొక్క ముక్కులో జీవవాయువుని ఓదగా మనిషి ఏమైపోయాడు? ఇంకా జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు మనం కూడా ఎవరమే? ఆయన యొక్క సంతానం నుండి వచ్చినటువంటి వాళ్ళే మనందరం కూడా. ఆదాము గారి యొక్క సంతానం ద్వారా వచ్చినటువంటి వారు మనందరం కూడా. కాబట్టి మనం కూడా ఏమైపోయామంటే ఇప్పుడు జీవించేటువంటి ఆత్మలుగా మారిపోయాం. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు, చనిపోయిన తర్వాత ఏమైపోతామంటే మనం మన్నైనది మునుపటి వలె మట్టికి చేరుండు, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవునికి చేరు. మనందరికీ తెలుసు మన మనిషి అనేటువంటి ఒక వ్యక్తి రెండు భాగాలు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఏది లేకపోయినా మనిషి ఉపయోగం లేదు. కాబట్టి ఈ రెండు భాగాలు కలిసినటువంటి వ్యక్తే ఒక మనిషి. ఎప్పుడైతే ఈ మనిషిలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఆ శరీరం అనేది దేనికి మనకి పనికిరాదు. కాబట్టి ఇంత మాత్రానికి మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రపంచంలోనికి బయటకు వచ్చిన తర్వాత ఈ లోకాశలో పడి ఈ లోకమే శాశ్వతం అనుకుని జీవిస్తూ ఈ 60-70 సంవత్సరాలు జీవించి చనిపోతున్నాడు. మరి చనిపోయిన తర్వాత అతని గమనం ఏంటి? అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి? తర్వాత లేదా జీవితం మనిషికి అని ఆలోచన ఎక్కడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు లేరు. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఎక్కడైనా చదువుకున్నావా మనం? మనిషి చనిపోయిన తర్వాత అదిగో ఇక్కడికి వెళ్తాడు అని ఎక్కడైనా ఉందా మనకి? ఎక్కడా లేదు. మనం ఎక్కడా చదవాలా, ఎవరు కూడా చెప్పలా. సైంటిస్టులు కానివ్వండి, పండితులు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయ్యో మనిషి ఇలా చనిపోతున్నాడు కదా, చనిపోయిన తర్వాత మనిషికి ఇంకో జీవితం ఉందా లేదా అని ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? మాకు తెలియదు. ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమంటాడు అతను? నాకు తెలియదు. మన పాఠ్య పుస్తకాలు ఏమైనా కనబడిద్ది అంటే పాఠ్యపుస్తకాలు కనబడిందా? ఎక్కడా లేదు. మనందరూ చదువుకునే వాళ్ళ కొద్ది గొప్ప ఎక్కడా కూడా లేదు మనిషి చనిపోయిన తర్వాత ఏంటనేది. మనిషి ఎలా జీవించాలో ఉంది, ఎలా బ్రతకాలో ఉంది పాఠ్యపుస్తకాల్లో. కానీ చనిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటనేది ఎవరు కూడా పుస్తకాల రూపంలో రాయలేదు. ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పింది. కానీ బైబిల్ ప్రపంచాన్ని నమ్ముతుందా? నమ్మట్లా.
ఎవరి మాటలు నమ్ముతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరంటే ఎవరి మాట నమ్ముతుంది? ఒక శాస్త్రవేత్త మాటే నమ్ముతుంది. శాస్త్రవేత్త మాట మాత్రమే నమ్ముతుంది, ఎవరి మాట కూడా నమ్మటం లేదు. ఒక శాస్త్రవేత్త బయటకు వచ్చి మనిషి కోతి నుండి వచ్చాడంటే నమ్మింది. తెలుసా? ఇప్పటికి కూడా ప్రపంచంలో మనిషి కోతి నుండి వచ్చాడనే మాటనే నమ్ముతుంది ప్రపంచం అంతా కూడా. మనం కూడా కోతి సంతానం అని జీవించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాగే ఒక శాస్త్రవేత్త వచ్చి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఉన్నాయి కదా, కొన్ని గ్రహాలు, ఆ గ్రహాల్లో 9 గ్రహాలని చెప్పాడు. నమ్మారు, ప్రపంచం అంతా నమ్మింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సూర్యుని చుట్టేడు గ్రహాలు 9 కాదు 8 అని చెప్పింది. అయినా కానీ నమ్మారా? ప్రపంచం నమ్మింది. ఎందుకంటే ప్లూటో అనేటువంటి గ్రహం ఉంది సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల్లో. ఆ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల్లో ప్లూటో అనేటువంటి గ్రహం కూడా అదొక గ్రహం కాదు, అదొక మంచు కొండ అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది? నమ్మింది. శాస్త్రవేత్త మాటే నమ్ముతుంది కానీ ఈ బైబిల్ మాట, బైబిల్ బోధించేటువంటి వ్యక్తుల యొక్క మాట నమ్మటం లేదు. మరి నిజంగానే మనిషి చనిపోయిన తర్వాత మనిషికి జీవితం ఉందా అనేది బైబిల్ ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలే కాదు, ఎప్పుడూ చెప్పింది. ఎప్పుడో మనుషులకి సవాల్ ఇస్తుంది, మీరు ఏమైనా చెప్పగలరా అని. మనిషి చనిపోతున్నాడు, దానికి ఎక్కడైనా మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా అని అడిగాడు ఎప్పుడు దేవుడు. కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. చూడండి, ఆ మాట ఉందో లేదో చూద్దాం మనం. దేవుడు మనుషుల్ని సవాల్ విసిరాడో లేదనేది ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మాట ఉంటుంది. నీడవలే తమ దినములన్నీ నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? వారితోనైనా కానీ ఇతర మనుషులతో అయినా కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరు చెప్పగలరా అని ఈ ప్రపంచాన్ని అడిగితే ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేదు. శాస్త్రవేత్తలు పండితులే చేతులు ఎత్తేస్తే కొంతమంది మహానుభావులు బయలుదేరారు సమాజంలో, మేం చెప్తామని. ఏం చెప్తున్నారు తెలుసు? కొంతమంది మనిషి చనిపోయిన తర్వాత అంట దెయ్యంగా మారిపోతున్నాడంట. మనిషి చనిపోయిన తర్వాత అంట దెయ్యంగా మారిపోతున్నాడు. ఎక్కడ కనపడుతుంది ఈ దెయ్యాలు మనకి? ఎక్కడ చూసావా? ఎక్కడ నీకు కనపడ్డాయి అని అడిగినప్పుడు ఎక్కడ కనపడేదని చెబుతారు? మాకు శ్మశానంలో కనపడ్డాయి అని చెబుతారు. ఏమని చెప్తారు? శ్మశానంలో కనపడ్డాయి అని చెబుతున్నారు. నువ్వు చూసావా అని అడుగుతుంటే నేను చూశారని కొంతమంది చెబుతున్నారు, కొంతమంది మేము చూడలేదని చెబుతున్నారు. అసలు ఉన్నాయా దెయ్యాలు? మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిపోతున్నా అంటే మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిపోవటంలా. మరి నువ్వు చూసావంటేనేమో కొంతమంది చూసావంటున్నారు. దాని రూపురేఖలు ఎలా చిత్రీకరించారు తెలుసా? తెల్ల చీర కట్టుకునిద్దంట, ఎంటికలన్నీ ఎర్రబూసుకుంటుందంట, మల్లెపూలు పెట్టుకుంటుందంట. ఇలా ఈ చిత్రీకరణలో చిత్రీకరించారు సమాజం అనేది దెయ్యాన్ని. అవునా కదా? ఎవరు వీళ్ళు కూడా? అసలు ఆ స్ట్రక్చర్ ఎవరికి సంబంధించింది? లేడీస్కి సంబంధించింది. అంటే చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలుగా లేడీసే మారుతున్నారా? పురుషులు చనిపోవట్లేదా? ఒకవేళ నిజంగా చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలైతే ఇప్పటికి మనం జ్ఞాపకం చేసుకున్న ఆదాము గారి కాడ నుంచి ఇప్పటి వరకు బ్రతుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మరి వాళ్ళే దెయ్యాలు ఎక్కువ ఉండాలి కదా. మనిషికి ఉన్నప్పుడు ప్రస్తుత జనాభా కన్నా చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉండాలి. అవునా కదా? కాబట్టి మనిషి చూశాడంటే కొంతమంది మేము చూడలేదంటారు, కానీ ఉన్నాయని నమ్ముతారు. అసలుకి ఈ దెయ్యం ఇలా చిత్రీకరించి ఎవరు చూపించారో తెలుసా? నేను ఒక వీడియోలో చూసా. అసలు దెయ్యాల గురించి కొట్టినప్పుడు విఠలాచార్యుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడంట. అతనేనంట మొట్టమొదటిగా ఒక స్త్రీని ఈమె చనిపోయిన తర్వాత ఇది దెయ్యంగా ఉంటుందని ఆమెను ఒక చిత్రీకరించారంట. ఇలా నైట్ పూట తెల్ల చీర కట్టుకొని తల విరబూసుకుంటూ మల్లెపూలు పెట్టుకొని తిరుగుతున్నట్టుగా చూపించాడు ఆ విఠలాచార్యుడు అనేటువంటి వ్యక్తి అంట. కాబట్టి మీరందరూ ఎవరిని తిట్టాలంటే పోయి ఆయన తిట్టండి, ఆయన తిట్టాలనుకుంటే. కాబట్టి మనిషి దగ్గర ఇది సమాధానం ఏంటిదంట? మనిషి దెయ్యంగా మారిపోతున్నాడంట. అలాగే ఇంకొంతమంది చెబుతున్నారు సమాధానం, మనిషి చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాడంటే గాలిలో కలిసిపోతున్నాడు. గాలి కలిసిపోతున్నాడంట, గాలిలో కలిసిపోతున్నాడంట. అసలుకి ఆ మనిషి గాలి చూశాడా? గాలిలో కలిసిపోవడానికి అంటే వేరే వాళ్ళని విమర్శించడానికి కాదులే, మామూలుగా బైబిల్ ఉన్న దాన్ని బైబిల్ ప్రకారంగా మాట్లాడుకున్నాం మనం. గాలిలో కలిసిపోతానంట. అసలు గాలిలో కలిసిపోవడం నువ్వు చూసావా? సరే గాలిని చూసావు నువ్వు. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నేను గాలిని చూశానంటే
నేను గాలిని చూశానని మనతో అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? పిచ్చోడే ఒక అడుగు వెనక్కి వేస్తావు అతను చూసి, అబ్బో ఇతను ఏదో కొంచెం తేడాగా తేడాగా ఉన్నాడు, ఇతను ఇక్కడ కాదు ఉండాల్సింది, ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాలి ఈయన. మనిషి గాలిలో కలిసిపోతున్నాడన్నా, ఆటోమేటిక్గా నేను ట్రాక్టర్ కదిలిపోతుందని చూశాను, నేను ఆటోమేటిక్గా మనిషి లెగిసి తిరుగుతున్నాడని చూశాడు. ఇలాంటివన్నీ ఒక వ్యక్తి చెబుతున్నాడు అనుకో, అక్కడ ఉన్నా కానీ ఏమైపోద్ది? అతను ఎలాంటి వ్యక్తిగా అలాంటి వ్యక్తిని మనం ఏమనుకుంటామంటే ఇతను ఒక మానసిక రోగి అనుకుంటాం మనం. కాబట్టి ఇవన్నీ నమ్మకూడదు. ఇవన్నీ కూడా మనిషి సృష్టిస్తున్నటువంటి తన సొంత ఆలోచనలే. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచిస్తే యోబు గ్రంథంలో యోబు గారు దేవుడి ప్రేరేపణ ద్వారా మాట్లాడినటువంటి ఒక మాటను చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు అంటే నరకానికి దిగిపోతారంట. ఎవరైతే మనుషులు ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో జీవించి దేవుని మర్చిపోయి దేవుని పట్టించుకోకుండా దేవుళ్ళలోనికి రాకుండా ఎవరైతే పాపం చేస్తూ పాపాన్ని పదే చేస్తూ వాళ్ళ యొక్క శరీరాశను నెరవేర్చుకోవడానికి దుష్కార్యాలు చేసేటువంటి వ్యక్తి, నాకేం కాదులే, నా జీవితానికి ఏముందలే, ఈ యొక్క 60-70 సంవత్సరాలు జీవితాన్ని అనుకునేటువంటి వ్యక్తికి దేవుడు ఏమన్నమాట చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు? ఒక్క క్షణంలోనే పాతాళానికి నువ్వు నరకాన్ని చూస్తావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంటే దేవుడేమో మీరు నన్ను నమ్ముకోకుండా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ జీవితమే శ్రేయస్కరంగా ఉంది, చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది అని జీవించేటువంటి మీకు చనిపోయిన తర్వాత దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటిదంటే, మీరు చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలోనే ఆడికి వెళ్తారంటున్నారు, పాతాళానికి వెళ్తాడు, నరకానికి వెళ్తారంటే వీళ్ళేంది గాలిలో కలిసిపోతారు, దెయ్యాలుగా మారిపోతారని చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి మనం? సాక్షాత్తు దేవాది దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథాన్ని నమ్ముదామా, లేకపోతే ఈ మనుషులు ఆలోచన చొప్పున వచ్చినటువంటి మాటలు నమ్ముదామా? మనం ఎవరి మాట నమ్మాలి? మనం దేవుని మాటే నమ్మాలి మనం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియ సహోదరులారా, ఎవరైతే ఈ జీవితమే శాశ్వతం అనుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితానికి దేవుడు విధిస్తున్నటువంటి శిక్ష ఏంటిదంటే, మీరు నన్ను మర్చి జీవించారనుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీరు చూసేది పాతాళంలోనే మీ కన్ను తెరుస్తారు, నరకంలోనే మీరు నరకాన్ని చవి చూస్తారని దేవుడు హెచ్చరిస్తున్నారు. మరి పాతాళానికి వెళ్ళినటువంటి వ్యక్తి వస్తాడా అని అదే అడిగితే చూడండి, ఒక మాట మాట్లాడుతున్నాడు మళ్ళీ యోబు గారి ద్వారానే దేవుడు. 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది, మంచి మాట. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎన్నటికి నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ నరకంలోనే ఉంటాడే గాని మళ్ళీ ఎక్కడికి రాడు, తిరిగి రాడు. మరి దెయ్యాలు ఉంటారని చెప్తారు ఏంటంటే, దేవుడు అసలు పాతాళానికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడే ఉంటాడు, అక్కడే శిక్ష అనిపిస్తాడు అంటే మళ్ళీ భూమి మీదకి వస్తాడని చెప్పాడా దేవుడు? వచ్చి దెయ్యాలుగా మారతాడని చెప్పాడా? ఉంది, దెయ్యం సాతాను ఉంది, కానీ అది వేరు వీళ్ళు వేరు. సాతాను ఉందని మనం నమ్మాలి, కాబట్టి దెయ్యం ఉందని మనం నమ్మకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పాతాళానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడని చెప్తున్నాడా? లేదు. ఎక్కడ వెళ్ళిపోతాడంట? చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాడంట పాతాళానికి, ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతాడంట. మనం కూడా ఏదైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కొంత సమయం పట్టిద్ది, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే కొన్ని రోజులు పడతాయి. కానీ చనిపోయిన వ్యక్తి కొన్ని క్షణాల్లోనే ఎక్కడికి వెళ్తాడంట? పాతాళానికి వెళ్తున్నాడని దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మరి చూద్దాం మన జీవితం ఎలా ఉంది? మన జీవితం దేవునికి నచ్చిన విధంగానే ఉందా, పాతాళానికి వెళ్ళేటువంటి విధంగా ఉందా మన జీవితం? కాబట్టి దేవుడు కూడా ఒక చోట మంచి మాట మాట్లాడతాడు. అసలుకి ఎవరు వెళ్తారో తెలుసా పాతాళానికి అని? ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు పాతాళానికి వెళ్తారో తెలుసా? ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులు నరకానికి వెళ్తాడని కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట మాట్లాడతాడు. చూడండి, 9వ అధ్యాయం 17వ వచనంలో. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో,
దుష్టులను దేవుని మరచు జనులందరూ దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవు పాతాళానికి దిగిపోదురు. ఇది ఇలాంటి వాళ్ళు వెళ్తారంట పాతాళానికి. ఎవరంట? దుష్టులు. దుష్టులు. దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరంటే దేవునికి నచ్చినటువంటి కార్యాలు చేసేవాళ్ళే దుష్టులు. పాపంలో జీవించే వాళ్ళే దుష్టులు. దేవుడు ఉన్నాడని తెలుసుకొని కూడా మాకు పట్టలేనట్టుగా జీవించి అనేక వ్యక్తుల్ని హత్యలు చేసేవాళ్ళు కానివ్వండి, రకరకాలైనటువంటి దుష్కార్యాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ లోకమే శాశ్వతం అనుకొని వాళ్ళ యొక్క ఆ మోజులో పడిపోయి జీవితాన్ని జీవించే వాళ్ళందరూ కూడా దుష్టులే. వీళ్ళు ఒక తెగ అయితే ఇంకొక తెగ గురించి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు పక్కనే? దేవుణ్ణి మరచు జనులు అందరూ. దేవుడు ఉన్నాడని తెలుసుకొని దేవుడి సంఘంలో కొనసాగుతూ దేవుడు ఉన్నాడని ఇంత తెలుసుకొని కూడా, ఇంత సత్యం తెలుసుకొని ఇంకా పాపంలో జీవించుంటారు తెలుసారా? వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? పాతాళానికి పడేస్తారు. పాతాళానికి వెళ్ళిపోతారు. మీరు నన్ను ఎరిగారు, నేను ఉన్నానని తెలిసారు, నేను ఒక జీవితాన్ని ఇస్తానని మీరు ఎరిగారు. ఎరిగినా కానీ మీరు ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నారనుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీకు వచ్చేటువంటి స్థితి ఏంటో తెలుసా? పాతాళం. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు మీరు నరకంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ నరక శిక్షను మీరు అనుభవించాల్సింది. కాబట్టి ఎవరు వెళ్తారంట పాతాళానికి? దుష్టులు, దేవుణ్ణి మరచు జనులందరూ. దుష్టులు లోకానుసారంగా మనం చూసుకుంటే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకుంటే, దేవుని మరచు జనులుగా మనం ఎవరిని తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసులు తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, కదిలితే ఇజ్రాయెల్ కాడికి వెళ్ళమాకండి. మనం కాదా? మన పితరులు వాళ్ళు మంచిగా జీవించిన వాళ్ళు, జీవ మార్గానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చెడుగా జీవించిన వాళ్ళు, నరకానికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం కానీ సొలొమోను గారి గురించి చెప్పేటప్పుడు, సొలొమోను గారు అనగా ఎవరు గుర్తుకొస్తారు మనకి? ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం గుర్తుకు రాదు. ఎవరికి ఏమని? ఆయనకి 1000 మంది భార్యలు. దావీదు గారి గురించి చెప్పుకునేటప్పుడు దావీదు గారిలో మంచి లక్షణాలు గుర్తుకు రావు. ఏమనొస్తాయి? బత్షెబ గారు ఆయన చేసింది ఒకసారి, మనం 100 సార్లు చెప్పుండే ఇప్పటికి మెసేజ్లో. అరే నేను చేసింది ఒకసారి కదా, ఎందుకురా ఇన్నిసార్లు నా గురించి ఆమెతో పాపం చేశాను. అంటే ఒక వ్యక్తిలో మంచి గురించి మనం ఎక్కువగా ఆలోచించాం. చెడు ఎవరని చెప్పాను చెవులు బాగా చేసుకుంటాం మనం. ఇది అంత తీయగుండిద్దేమో మరి పక్కన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరు వెళ్తారయ్యా అంట? ఎవరు వెళ్తారు? దుష్టులను దేవుని మరిచి అందరూ దేవుని మరిచిపోయి జీవించేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం అనేది ఎక్కడికి వెళ్తది? శరీరం మట్టిలోనికి వెళ్తది. ఆత్మ ఎక్కడికి వెళ్తదంట? పాతాళానికి వెళ్తుంది. కానీ దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు. కానీ నరులు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఉన్నటువంటి స్థానం ఏర్పరిచినటువంటి స్థలానికి పోకుండా ఎక్కడికి పోతున్నాడు? దేవుడిని మర్చిపోయితే ఏం చేస్తాడని చెప్పాను ఇంతకుముందు మీకు. నేను చెప్పినటువంటి ఒక మెసేజ్లో ఎక్కడికి పోతాడు? ఏం చేస్తాడు? దేవుని మర్చినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పాపాన్ని చేస్తారు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఎందుకు చేస్తాడు ఆ పాపం అంటే, దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తి, దేవుణ్ణి విసర్జించినటువంటి వ్యక్తి, దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయినటువంటి వ్యక్తి పాపానికి ఒడిగడతాడు. పాపం చేయాలనేటువంటి ప్రేరణ అతనికి వస్తుంది. కాబట్టి మనకు గద్దించుకుందాం. ఎంతవరకు నేను దేవుని మర్చిపోయి నేను ఎంతవరకు జీవిస్తున్నాను? దేవుడు నా జ్ఞాపకం ఉంటున్నాడా? కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు నా కుటుంబాన్ని, దేవుడిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా అనేటువంటి విధానంలోకి మనందరం కూడా రావాలి. నేను చేసేటువంటి దృష్ట్యా నా కుటుంబానికి, నా భార్యకి, నా భర్తకి, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి వచ్చే పేరు గురించి మనందరం కూడా తెలుసుకోవాలి, ఎంత తప్పుడు పేరు వచ్చింది అనేది. కాబట్టి నా ప్రియ సహోదరులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దుష్టులను దేవుని మరచి జనులందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి అని కూడా బైబిల్ చెప్పింది. ఎలా ఉండాలంట చూడండి, సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఈ పాతాళాన్ని తప్పించుకొని ఎలా జీవించాలో, ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలో చెప్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. పాతాళం ఎక్కడ ఉందంట? కింద ఉందంట. తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. నేను పరలోకానికి వెళ్ళాలంటే నేను భూమి మీద ఎలా ఉండాలి? బుద్ధిమంతుడిగా ఉండాలి. బుద్ధిమంతుడికి పరే పదమే క్రైస్తవుడు. బుద్ధి మంతుడు
అంటే ఈ భూలోకంలో జీవించేటువంటి విధానాల్లో తను ఎన్నో ఎదుర్కొంటాడు తన జీవితంలో. తన కళ్ళ ద్వారా పాపం చేసే అవకాశం వచ్చినా కానీ చేయకుండా ఉండేటువంటి స్థితిలో ఉండాలి అతని బుద్ధిమంతుడు. తన చేతుల ద్వారా పాపం చేసేటువంటి అవకాశం వచ్చినా కానీ చేయకుండా ఉండేవాడే బుద్ధిమంతుడు. తన నడవడిక ద్వారా పాపం చేయకుండా తన నడవడికను మార్చుకున్నవాడే బుద్ధిమంతుడు. ఒక రాజు గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఆ రాజు కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు చెప్పుకున్న గుర్తుందా? యోతాము గారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ కాలంలో దేవుణ్ణి మర్చిపోయినటువంటి ఆ స్త్రీలు ఎలా ఉన్నారంట, అసలు ఆ వర్ణన చూడు ఎలా చూపించాడు దేవుడు మనకి. కులుగుతున్నారంట, మెలుగుతున్నారంట, వాళ్ళ తల ఎత్తుకొని జనాలు కలిసి చూస్తూ తిరిగారంట వాళ్ళందరూ. అలా మారిపోయారంట వాళ్ళందరూ ఎవరు? బుద్ధిహీనులు. పురుషులు ఏం చేస్తున్నారంటే మద్యపానాసక్తులు అయిపోయి దేవుని మర్చిపోయి విచ్చలబడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత పడిపోయిన వ్యక్తి నుంచి నేను కూడా పడిపోతానేమోనని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఆ పడిపోయినటువంటి ఆ స్థితి నుంచి నేను కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. అతనిలాగా నేను పడిపోకూడదు, నేను నిలబడాలి, నేను బలవంతుని అవ్వాలి. ఒక యోసేపు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, ఒక అబ్రహాం గారిని, ఒక ఇస్సాక్ గారిని, ఒక పౌలు గారిని, ఒక తిమోతి గారిని, ఒక తీతు గారిని. ఇలా బైబిల్ గ్రంథంలో బుద్ధిమంతులుగా చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. వాళ్ళు ఎలాంటి నడవడికలో నడిచారు, దేవుని చూపించినటువంటి మార్గంలో నడిచారా లేదా? వాళ్ళు కూడా మనకు పొందేటువంటి బలహీనతలు వాళ్ళు కూడా పొందారు. పొందినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఆ బలహీనత నుంచి, ఆ పాపం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడుకున్నారు, వాళ్ళ పవిత్రతను ఎలా కాపాడుకున్నారు, వాళ్ళ పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నారు, వాళ్ళు ఎలా దేవుడు చూపించినటువంటి నీతి మార్గంలో నడిచారనేటువంటి ఆ మార్గాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బుద్ధిమంతుడిగా మనం ఉండగలం, దేవుడికి నచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలం. నేను పాపం చేస్తున్న పరిస్థితి ఏంటి? పాపానికి ఇంకేమైనా క్షమాపణ ఉందా? మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చి నీకోసం ఆయన రక్తం కారుస్తాడా అంటే లేదు. ఒకసారి అర్పణ, ఆ అర్పణ కూడా అయిపోయింది. ఇక తీర్పు నరకమే. ఇలా తీర్పు పొందిన వాళ్ళు ఉన్నారా? తీర్పు పొంది ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఇంకొక వ్యక్తి పరదేశికి వెళ్తాడు. లైవ్ ఎగ్జాంపుల్ ఉందా బైబిల్ గ్రంథంలో? ఎవరు? ధనవంతుడు, లాజరు. ఈ సందర్భం మనకి ఎన్నోసార్లు మనం చదువుకునే ఉంటాం. కాబట్టి చనిపోయిన వ్యక్తి తను ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి ఆడికి పోతాడు, నరకానికి పోతాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినటువంటి లాజరు గారు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. చూడండి, ఒకసారి వెళ్దాం. అక్కడికి కూడా చదివినా కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం కాడ నుంచి ఉంటుంది. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను చూడండి, అసలు దేవుడు స్పష్టంగా రాయిస్తున్నాడు. అతను వేసుకున్నటువంటి బట్టలు కూడా ఈ ఊదా రంగు బట్టలు అనేవి అప్పటి కాలంలో చాలా కాస్ట్లీ. రాజులు ధనవంతులు ధరించేటువంటి బట్టలు అవి. ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము సుఖించడం వేరు, బహుగా సుఖించడం వేరు. సుఖించడం అంటే తనకు కావాల్సినటువంటి వాటిని అన్నింటినీ, తన కంటి కనబడినటువంటి వాటిని, తన చేతుల ద్వారా ఆకర్షించేటువంటి వాటిని, తన నడవడిక ద్వారా తనకి ఏది కావాలంటే అది తను బహుగా రోజు దేవుణ్ణి మర్చిపోయి తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటా పోతున్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒక ధనవంతుడు, ఒక పేదవాడైనటువంటి లాజరు. ఈ ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన జీవితం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషాలతో, సుఖాలతో, తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటూ ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటున్నాడు. పాపం అనేటువంటి లోయలో పడిపోయి తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? లాజరు గారు. ఈయన ఎలా ఉన్నాడు? ఇతని జీవితం ఎలా ఉంది? కురుపులతో నిండిన వాడే చాలా భేద స్థితిలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తున్నటువంటి ఈయన వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాలు మరణ దినాల దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా చనిపోతారు. ఇద్దరు చనిపోయినప్పుడు తన లోకమే శాశ్వతం అనుకొని జీవించి చనిపోయినటువంటి ధనవంతుడి పరిస్థితి ఏమైపోయింది? ఎంతో దీనస్థితి కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినటువంటి యొక్క లాజరు యొక్క స్థితి ఏమైపోయిందో ఇక్కడ మనకి స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు? నరకానికి వెళ్ళిపోయాడు. చనిపోయినటువంటి
ఆ లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మదికరమైన స్థలం. నెమ్మదికరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అతని యొక్క ఆర్తనాదాలు చూద్దాం, చూడండి ఎలా ఉందో. చదవండి అమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అలా దేవదూతల ద్వారా తన ఆత్మని ఎక్కడ తీసుకెళ్లారు? అబ్రహాము దగ్గర ఎక్కడైతే ఉంటాడో ఆ పరదేశికి తీసుకెళ్లారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు నరకములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి, ఆ యొక్క మరణ వేదనలో పడిపోయి, మీరు చూసే ఉంటారు సినిమాల్లో కానివ్వండి, కొన్ని వీడియోస్లో తగలబడుతున్నటువంటి భవనం, తగలబడుతున్నటువంటి ఒక ఫ్యాక్టరీ, ఆ దూరం నుండి చూసినప్పుడు మన ఒళ్ళు గగురు పొడిచింది. అవునా కదా? ఈ పెద్ద పెద్ద మంటలు, ఆకాశాన్ని అంటేటువంటి మంటలు వస్తూ ఉంటాయి అక్కడ నుంచి. దూరం నుంచి చూసే మనం భయపడతాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంది? ఆ కాకకు కూడా మనం ఉండలేము. అలాంటి స్థితిలో మన ఆత్మ దాంట్లో పడిపోయినప్పుడు ఆ మంటల్లో కాలిపోతున్న మన ఆత్మ ద్వారా వచ్చేటువంటి కేకలు ఎలా ఉంటాయి అంటే, నువ్వేమి చేయలేవు. ఆ సమయాన్ని నువ్వు నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చి, అనవసరంగా నేను ఆ పాపాన్ని గుడిగట్టి నేను ఇక్కడికి వచ్చాను అనుకొని నువ్వు అక్కడ బాధపడ్డ ఉపయోగం లేదు. అయ్యో అనవసరంగా నేను ఆ పాపాన్ని చేశానే, ఆ పాపం చేయకపోతే నాకు ఈ గతి ఉండేది కాదే అనుకొని నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా కానీ ఉపయోగం ఉండదు. అయ్యో నేను అనవసరంగా మోహపు చూపు చూసి నేను ఇలా అయిపోయానే, అయ్యో నేను ఆ దుష్కార్యాన్ని చేశానే, అయ్యో అనుకొని ఎన్నిసార్లు మన వేదన పడ్డా కానీ ఉపయోగం లేదు. ఆ మంటలో నువ్వు కాలిపోవాల్సిందే. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని ఉపయోగించుకోకపోతే, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని ఆయన కోసం మనం ఉపయోగించుకోకపోతే, ధనవంతుడైనటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి మనకి పట్టింది. ఏమంటున్నాడు? నాకు దాహంగా ఉంది, చెమటలు పడతాయి, నాకు ఒక తన వేలు ద్వారా వచ్చేటగా నీటి బిందువు నా నోట్లో పడితే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని ఆ వేదనలతో భయపడుతూ ఏడుస్తూ కేకలు పెడుతూ లాజర్ని వేడుకుంటున్నాడు. బ్రతికున్నప్పుడు భూమి మీద ఎలా ఉన్నాడు? తన జీవితం ఉల్లాసవంతమైన జీవితం, బహు సంతోషపడేటువంటి జీవితం, ఏది కావాలన్నా ఏది ఆశించినా దేవుణ్ణి మర్చిపోయి జీవించినటువంటి వ్యక్తి యొక్క జీవితం చనిపోయిన తర్వాత ఎలా మారిపోయిందో చూడండి. కానీ భూమి మీద వేదనలు పడుతూ చనిపోయి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎక్కడ పోయింది? నెమ్మదికర స్థలానికి వెళ్ళిపోయింది, ప్రశాంతమైనటువంటి జీవితానికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఏ జీవితం కావాలని మనకిప్పుడు? ఏ జీవితం కావాలి మనకిప్పుడు? ధనవంతుడి జీవితం కావాలా? ధనవంతుడిలాగా జీవించి నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తిలాగా మనం జీవిద్దామా? లేకపోతే లాజర్ లాగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిద్దాం మనం? లాజర్ లాగా దేవుణ్ణి మనం మరణ దినాల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసేటువంటి మేలులకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చాలా భక్తి గల జీవితాలుగా మనందరివి మారిపోవాలి. చదువుదాం, కింద ఇంకేమైనా ఉండదు చదువుదాం. చూడండి, 24 వచనంలో ఏమన్నాడు? 25 వచనంలో, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావయ్యా. ఎంతో మంది నా భక్తుల ద్వారా నేను వాక్యాన్ని ప్రకటించాను. నువ్వు ఉండేటువంటి కాలంలో ఏమైనా మారావా? నువ్వు ఏమన్నా నన్ను ఎరిగావా? నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నన్ను గుర్తుపెట్టుకున్నావా? లేదు. గుర్తుపెట్టుకోకుండా నన్ను జ్ఞాపకం చేసుకుండా నేను ఉన్నానని తెలిసినా కానీ నువ్వు నన్ను ఎరగకుండా నీ ఇష్టానుసారం జీవించింది. కానీ నా ఎడల భయభక్తులు కలిగించినటువంటి వ్యక్తి యొక్క జీవితం చూడు ఎలా ఉందో. తన జీవితంలో మొత్తం కష్టాలే. తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన? పరలోకానికి వచ్చాడు, జీవాన్ని చూస్తున్నాడు. ఎందుకయ్యా అంత ఇదయ్యావు? కొంతమంది జీవితాలు చూడండి, వాళ్ళు పడేటువంటి పాటలు చూస్తే వీడు బ్రతికుంటాం కన్నా చనిపోతేనే బాగుండి అనిపించింది. అంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు సమాజంలో. ఏముంది వీడి వల్ల ఉపయోగం? దేవుడికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. కొంతమంది ఒక తండ్రి తన కుమారుని అలానే అంటాడు. తన విచ్చలు వేరే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు? తన మాట ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వీడు బ్రతుకుంటాం కన్నా చనిపోతే మేలు అని తల్లిదండ్రులు కోరుకుంటారు,
సమాజంలో ఉన్నటువంటి అతని క్రియలు చూసినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏముంది వీటి వల్ల ఉపయోగం, భూమికి భారం తప్పితే ఉపయోగం ఏముంది, అటు తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, ఇటు తల్లికి ఉపయోగం లేదు, కుటుంబ సభ్యులకు ఉపయోగం లేదు, దేవుడికి అంతకన్నా కానీ ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం లేని జీవితం జీవిస్తే ఎవరికి ఉపయోగం? నీకు మాత్రం ఉపయోగం, నీ శరీరానికి ఉపయోగం, నీ అవసరాలకే ఉపయోగం నీ జీవితం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా గురించి కూడా ఆలోచించి నా గురించి తెలుసుకో, నన్ను నమ్ముకో, నీకు నేను ఫ్రీగా పరలోకాన్ని ఇస్తాను. మనం ఒక వస్తువుని కానివ్వండి ఏదైనా కొనాలంటే డబ్బులు కావాలి, డబ్బులు పెడితేనే మనం కొనుక్కోగలం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యుగ యుగాలు జీవించేటువంటి ఆ యొక్క నిత్య జీవన దేవుడు ఫ్రీగా ఇస్తానంటున్నాడు. కానీ మనం ఫ్రీగా పొందుకునేటువంటి వాటిలో దూరం అయిపోతున్నాం. డబ్బులు కొనుక్కునే దాంట్లో మనం చాలా ఆసక్తి కలిగి ఉంటున్నాం. ఎవరు ఎక్కువ, ఎవరు గొప్ప, ఎవరు గొప్పవారు? సమాజంలో కనపడుతున్నటువంటి వ్యక్తులా, లేకపోతే మనకి ఫ్రీగా ఇస్తానన్నటువంటి పరలోకమైనటువంటి దేవుడా? కాబట్టి ఎవరు మరి, ఎవరికి మన ఓటు, మనం ఎవరికి తగ్గట్టుగా జీవిస్తున్నాం? చూడండి, ఇంకా 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. అందుకే దేవుడు ఇలా, నేను చనిపోయాను కదా, నా పరిస్థితి ఇలా ఉంది కదా, వేడుకుంటున్నాడు అబ్రహాం గారిని, అయ్యా నాకు మరి భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకన్నా కానీ వెళ్ళి చెప్పండి అయ్యా అని బతలాడుకుంటున్నాడు. ఎక్కడ 27 వచ్చిన చదవండి. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను పంపయ్యా, నేను వాళ్ళని వెళ్ళి నేను ఇదిగో వద్దురా, నాలాగా జీవించమాకండ్రా, మారండ్రా, దేవుని తెలుసుకుంటారా, దేవుని ప్రకారంగా జీవించండిరా అని ఎంతమంది చెబుతున్నా కానీ సమాజంలో వ్యక్తులు మార్పు ఏమైనా వస్తుందా అంటే లేదు. ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టి సమాజానికి తెలియజేస్తున్నా కానీ ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. అందుకని ఏముంది, దేవుడు లేడని హృదయంలో తలంచుకున్న వారు చాలామంది ఎక్కువైపోయారంట. వాళ్ళ గురించి దేవుడు ఏమన్నారంటే వాళ్ళు బుద్ధిహీనులు, నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు లేననే వాడు ఎలాంటి వాడంట? నీచుడంట, నికృష్టుడంట, దౌర్భాగ్యుడంట, బుద్ధి హీనుడంట వాడు. కాబట్టి చూడండి, ఇక అబ్రహాం నాకు సహాయం చేయి, నేను వెళ్ళి నా సహోదరులకి చెప్పుకుంటాను, వాళ్ళైనా కానీ మార్చుకుంటాను, వారైనా కానీ మారి ఇక్కడికి రాకుండా లాజర్ దగ్గరికి వెళ్తారయ్యా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అదిగో ఎందుకు ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దేవుడి మాటలు చెప్పేటువంటి ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నారు, వాళ్ళకి చెప్తానే ఉన్నారు. వాళ్ళ మాటలు విని నమ్మితే ఇబ్బంది లేదు, నమ్మకపోతే నీలాగే అన్నయ్య బాగున్నావు అనుకుంటా నీ దగ్గరికే వస్తారు అని చెప్తున్నాడు. ఇంకా అతడు తండ్రివైన అబ్రహాము అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటను వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతను చెప్పాను. మృతుల్లో నుండి నువ్వు పోయి చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మరు. అయ్యో పరిగెడతారు. ఎందుకు? మా అన్నయ్య చనిపోయాడు, దెయ్యంలాగా వచ్చి మాకెందుకు కనపడుతున్నాడు అనుకుని ఏం చేస్తారు? పారిపోతారు. కాబట్టి అంత ఎందుకయ్యా, నీకు అవసరం లేదు. ఎందుకంటే నా ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, కొంతమంది పెద్ద పెద్ద ప్రవక్తలను పెట్టాను, వాళ్ళ ద్వారా నా సందేశాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎవరైనా నమ్మి వాళ్ళ జీవితాలను మార్చుకొని వాళ్ళ మనసు మార్చుకొని మారి దేవుళ్ళలోకి వచ్చి దేవుడు జీవించమనేటువంటి జీవితాన్ని జీవించారనుకోండి, వాళ్ళు బాగుపడతారు. లేకపోతే లేదు. మనమైనా అదే కదా చెప్పేది. సమాజంలోకి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందండి, మీ జీవితాలనే మార్చుకోండి, మీకు ఇదే జీవితం కాదు ఇంకొక జీవితం దేవుడు ఉందని మనకు తెలియజేస్తున్నాడు. మారండి అంటే ఎవరైనా వింటున్నారా? లేదు. ఎట్ట నవ్వుతున్నారు తెలుసా? ఆనాడు యోహా గారు ఓడ కట్టేటప్పుడు ఆయన కళ్ళు చూసి నవ్వినట్టుగా హేళనగా చూస్తున్నారు మన కళ్ళు కూడా. క్రైస్తవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఒక హేళనకారుడు, ఒక చులకనదారుడు, బుద్ధి లేనివాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ దీన్ని పట్టుకొని బోధించే వాళ్ళు
ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, సీఎం పిఎం కన్నా చాలా గొప్ప స్థితిలో ఉంచుతాడు దేవుడు. అవునా కదా? ఒకప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, 173 దేశాల ప్రధానులందరిలో క్యూ లైన్లో నుంచోవాలి ఆయన వచ్చిందంటే. ఆయన షేక్ హ్యాండ్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని గంటలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆయన? ఎవరు? ఒక సాధారణ దైవ సేవకుడు, దేవుని ప్రకటించేటువంటి ఒక ప్రవక్త లాంటి వాడు. ఆయన కోసం కొన్ని దేశ ప్రధానులే ఎదురు చూశారు, ఆయన మీటింగ్ కోసం, ఆయన యొక్క మాటల కోసం. చూడండి, ఇప్పుడు కూడా ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరికి? అమెరికా మీద ఇరాన్ వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తూ ఉన్నారు. వెళ్ళి మాట్లాడాడంట, ఒక వారంలో యుద్ధాన్ని ఆగిపోయేలాగా చేశాడు. ఉందా ఆయనకి? టాలెంట్ ఉందో తెలుసా మీకు? ఆయన యుద్ధాలు ఆపేటటువంటి టాలెంట్ కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ప్రపంచంలో. రీసెంట్గా చూడలేదు, మన న్యూస్ ఛానల్లో చూసే ఉంటా, ఆయన మాట్లాడి నేను ఇంకా బయటకు వచ్చి ప్రకటన చేశాడు ఆయన. చూడండి, ఎంత భారీ బందోబస్తు ఉన్నా కానీ చూడండి ఆయన వెళ్ళి మాట్లాడే అతనితో. అసలు అక్కడికి వెళ్ళడానికి ఎవరికన్నా ఉందా? ఇప్పుడు ఉందా అసలు? ఆ దేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అయినా కానీ ఆయన అవకాశం కల్పించుకొని ఆ ఇరాన్ మంత్రితో మాట్లాడి ఆ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంత శక్తి ఉంది దైవసేవకుడికి. సమాజాన్ని శాంతికరమైనటువంటి మార్గంలో నడిపేటువంటి ఒక శక్తి ఎవరిలో ఉందంటే ఒక దైవసేవకుడు మాత్రమే ఉంది. ఒక విద్యార్థిని మార్చేటువంటి శక్తి ఒక టీచర్లో ఉన్నట్టుగా సమాజాన్ని మార్చేటువంటి ఒక శక్తి ఎవరిలో ఉందంటే ఒక దైవసేవకుడిలో మాత్రమే ఉంది. కానీ ఆ దైవసేవకుడి మాటలు ఎలా ఉన్నాయంటే సమాజానికి వికరింతలుగా ఉన్నాయి, నువ్వు పుట్టించే విధంగా ఉన్నాయి. జనాలు అలా చూస్తున్నారు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏమని చెప్పాడు? మనం చెప్పుకున్నటువంటి ఏంటిది? మరణం తర్వాత మనిషి జీవితం ఉందా లేదా? మనిషి జీవితం మరణం తర్వాత ఉంది. శరీరం అయితే ఎక్కడికి వెళ్తుంది? మట్టికి వెళ్తుంది. మరి ఆత్మకి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనం బుద్ధిమంతుల వలె మనం జీవించాలి. బుద్ధిమంతుడిగా జీవిస్తూ నా జీవానికి నేను పోయేటువంటి మార్గం ఏది ఉందో ఆ మార్గాన్ని వెతుక్కుంటూ పోవాలి. అలా పోయిన వ్యక్తే లాజరు అబ్రహాము నెమ్మది గారి స్థలంలో జీవిస్తున్నాడు. అలా చెప్పిన మారకుండా తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి యొక్క జీవితం నరకంలో వేతన పడుతూ జీవించాడు. కాబట్టి ఇప్పటిదాకా ఈ యొక్క వాక్యం అనేది మీ అందరికీ అర్థమైంది నేను నమ్ముచు. ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క కూడికను జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. సరే, చివరి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దైవ, మీ ఉన్నతమైన అపారమైన ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు ఆయన తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ యొక్క మాటలుగా తండ్రి కొన్ని మాటలు నేను చెప్పి ఉండగా నాయన మరణం తర్వాత జీవితం ఉందని మీ యొక్క గ్రంథం మాకు సెలవిస్తుంది నాయన. కాబట్టి బుద్ధిహీనుల వలె తండ్రి మేము అలాంటి మాటలు మరణం తర్వాత మనకి జీవితం లేదనేటువంటి వ్యక్తుల యొక్క మాటలు మేము నమ్మకుండా అలా బుద్ధిహీనులుగా మేము జీవించకుండా పరంలోకి వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తండ్రి, బుద్ధిమంతులాగా ఎలాగైతే జీవించి మీరు ఇస్తారనేటువంటి లోకాన్ని మీ అందరం చేరుకులాగిన సహాయాన్ని దయచేస్తారని నమ్ముతున్నాను ఆయన. ఎవరం కూడా తండ్రి మిమ్మల్ని విడిచి తండ్రి మా యొక్క పాత తర్వాత జీవితాన్ని మీ అందరం జ్ఞాపకం చేసుకుని దానిలో జీవించుకున్నాను ఆయన. ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి ఆనాడు భక్తుల జీవితాలు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వారు ఎలాగైతే తండ్రి జీవించి మీరు ఇస్తారనే లోకానికి వచ్చారని ఆయన, అలాగనే తండ్రి మేము కూడా అలా ఈ భూమి మీద జీవిస్తూ తండ్రి ఈ లోకంలో తండ్రి అనేకులకు తండ్రి మేము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఉండడానికి సహాయాన్ని దయచేస్తారని, అలాగే నాయన ప్రత్యేకంగా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన కుటుంబంలో తండ్రి మీ యొక్క శక్తితో మీ యొక్క జ్ఞానంతో నిమ్మని వేడుకున్నాం మా నాయన. సహోదరులు ఫిలిప్ని రాణి చిన్నమ జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి ఇరువురికి మంచి తెలివిని వివేచన జ్ఞానాన్ని మీరు దయచేస్తారని, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఎలా నిలబెట్టుకోవాలో తండ్రి సమాజంలో ఎలా బ్రతకాలనేటువంటి మంచి జ్ఞానాన్ని మీ కుటుంబాన్ని మీరు దయచేస్తారని, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మీరు దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని నమ్ముచున్నాయన. దూర ప్రయాణం తండ్రి పిలుచుండగా నాయన బిడ్డలు కూడా తండ్రి మంచి ప్రయాణాలు మీరు తోడున్నారు, సురక్షితంగా మీ యొక్క గృహాన్ని నడిపిస్తున్నారు నాయన. అందుని మొత్తం మీ కృతజ్ఞతలు తండ్రి. చదువుతున్నటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయన, వారి చదువులు మీరు తోడమని మంచి తెలివిని జ్ఞానాన్ని బుద్ధిని మీరు దయచేస్తారని నమ్ముచున్నాయన. అలాగే తండ్రి మా తాతగారు తండ్రి సుబ్బారావు గారు తండ్రి చనిపోయి కొన్ని సంవత్సరాలు అయి ఉన్న తండ్రి, ఇప్పటికైనా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క చేసినటువంటి పనులను వారు జీవించినటువంటి జీవితాలకి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కుటుంబం ఉండగా నాయన కుటుంబానికి మంచి నెమ్మదిని శాంతిని సమాధానం మీరు దయచేస్తారని, మా బాబాయిని కూడా మీరు దయచేస్తారని బాజీ బాబా గారిని అలాగే నాయన మరియమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించారని, అలాగే నాయన మా బాబాయ్ తండ్రి మళ్ళీ లోకంలో పడి ఉండగా నాయన బిడ్డ కూడా తండ్రి మీరు మంచి మార మనసులు దయచేసి ఆయన యొక్క మనసుని మీరు మార్చి తండ్రి మళ్ళీ తండ్రి మీ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చేలాగా నా బిడ్డను కూడా మీరు మార్చుకొని మీ యొక్క సంఘంలో నడిపించుకుంటారని నమ్ముచు విశ్వసిస్తూ ఇలాంటి జ్ఞాపకార్థ గుడికలు మరెన్నో ఈ కుటుంబం ద్వారా మీరు జరిగించుకుంటారని ఆ యొక్క తాతగారి జ్ఞాపకార్థం ద్వారా తండ్రి మీరే జరిగించుకున్నారని నమ్ముచు విశ్వసిస్తున్నాయన. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభుని లోక రక్షకుడైన
ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పించి అడిగి వేడుకొని విన్నవించుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమె. అందరికి వందనాలు.